హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఈరోజు 16థ్ రోజు జరిగిన సోషల్ స్కూల్ అసిస్టెంట్ పేపర్ అండి. ఈ పేపర్‌లో కొన్ని బిట్స్ అయితే నేను రాయడం అయితే జరిగింది. ఈరోజు ఎగ్జామ్ రాశాను. దాంట్లో నాకు గుర్తున్న బిట్స్ అయితే నేను దీంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. మీరు చూడండి ఎలాంటి బిట్స్ వచ్చాయో. ఓవరాల్‌గా పేపర్ అయితే కొంచెం టఫ్ అయితే ఉందండి. టఫ్ అంటే ఇప్పుడు ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఏబీ కరెక్టా? ఏబీసీడీ కరెక్టా? ఇట్లాగా ఇవ్వడము. సరి అయినది, సరికానివి వీటిలలో సరికానివి ఏంటి గుర్తించండి. ఇలా ఇచ్చారు. మ్యాచింగ్స్ ఎక్కువ ఇచ్చాడు. అందుకనే మీరు పేపర్ అయితే చాలా నిదానంగా, ప్రశాంతంగా అయితే రాయాల్సయితే ఉంటుందండి. మనం ఎంత ప్రశాంతంగా అంతా అనలైజెస్ మీదనే ఉంది ఎక్కువ పేపరు. కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా అంతా జీకే టైప్ ఇచ్చాడు. సోషల్ గూడా ఎక్కువ. జీకే టైప్ ఇచ్చాడు. ఎక్కువ జనాభా వీటి గురించయితే ఇచ్చాడు. నేనైతే ఒక 50 బిట్స్ అయితే నాకు గుర్తున్నాయి. ఆ 50 బిట్స్ అయితే నేను రాసాను. 50, 55 దాకా. ఇవైతే చూసుకోండి. అన్నీ మిక్స్ అయినాయండి. ఏవి గుర్తొస్తే అవి రాయడం అయితే జరిగింది దీంట్లో. ఒకసారైతే మీకు ఒక అండర్‌స్టాండింగ్ వస్తది రాయబోయే వాళ్ళకని జెప్పేసి ఉద్దేశంతోటైతే పేపర్ అయితే నేను రాసి నోట్ చేసుకొని ఇప్పుడైతే చెప్తున్నాను. అటల్ పెన్షన్ పథకం ఎవరు అర్హులనిచ్చారు. ఇక్కడ 40 ఇయర్స్ అనేది ఇక్కడ ఆన్సర్ అండి. ఇండియన్ అండర్ 19 ఉమెన్స్ 2025 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా విన్నర్ ఎవరు అని ఇవ్వడం అయితే జరిగింది. దీనికి గొంగళి త్రిష. నెక్స్ట్ 2002, 2013, 2025 ఛాంపియన్ ట్రోఫీ విజేత ఎవరు అని ఇచ్చారు. ఇండియా. ఆంధ్రప్రదేశ్ రిపబ్లిక్ డే 2025 విన్ అయిన రంగం ఏంటని ఇచ్చాడు. ఇది నాకు హస్తకళలు, వ్యవసాయము ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చాడండి. నేనైతే హస్తకళలు అనుకోని హస్తకళలను పెట్టాను. జనసాంద్రత ఎక్కువ, తక్కువ అనే బిట్స్ అయితే జనాభా గురించి అయితే 4 బిట్స్ అయితే ఇచ్చారండి. జనాభా లెసన్ చదువుకుంటే మీకు 2 మార్కులు అయితే వస్తాయి మొత్తం. ఇటు జీకేలో ఇచ్చిండు. అసలు సోషల్ స్టడీస్‌లో గూడా ఇవ్వడం అయితే జరిగింది. జనసాంద్రత ఎక్కువ, తక్కువ అనేది ఎక్కడ అని ఇచ్చారు. జనసాంద్రత ఎక్కువ బీహార్‌లో ఉంటది. అరుణాచల్ ప్రదేశ్‌లో అయితే ఉంటది. అక్షరాస్యత గూడా ఎక్కువ, తక్కువ. ఈ 2 బిట్లు కలిపి ఒకటే మ్యాచింగ్ అయితే ఇయడం అయితే జరిగింది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ఎవరని ఇచ్చారు. ఇవి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. దీంట్లో సరి అయినది ఏది అని అడిగారు. ఈ శాంతా సిన్హా అనేది సరి అయినది. ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి ఎవరు? లోక్‌సభ స్పీకర్‌గా ఉండి ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి ఎవరని అయితే ఇచ్చారు. ఈ నీలం సంజీవ రెడ్డి. నెక్స్ట్ ఈ ప్రధాన మంత్రుల వరుస క్రమం అయితే ఇచ్చారు. ఇవన్నీ జీకే క్వెషన్స్. శ్రీమతి ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయి, చరణ్ సింగ్ అనేవి వీళ్ళవి వరుస క్రమము. లోక్‌సభ ఏర్పాటైన సంవత్సరం అండి ఇది. 17థ్ ఏప్రిల్ అని అన్ని 17థ్ ఏప్రిల్ 1950, 17 ఏప్రిల్ 1951, 17 ఏప్రిల్ 1949 అలా ఇచ్చారు. దీంట్లో ఇదైతే మనకి 17 ఏప్రిల్ 1952 మొదటి సమావేశం జరిగింది అని. సింధు నాగరికత పట్టణ నిర్మాణం ఏ విధంగా ఉంటుందనేది సోషల్‌లో ఇచ్చాడండి. సింధు నాగరికత యజ్ఞవాటిక బయటపడ్డ ప్రదేశం అయితే ఏంటి అని ఇచ్చారు. కాళీబంగు, హరప్ప, మొహంజోదారో ఇంకా కాళీబంగన్, జర్కనో ఏవో ఇచ్చారండి అవి. ఈ యజ్ఞవాటిక అనేది ఎక్కడ బయలుపరిందో అదైతే మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. అగ్నిపర్వతాలు గురించి గూడా అయితే ఇచ్చారు. ఇవి అగ్నిపర్వతాలు జపాన్‌లో ఏమంటారు? ఇవి జతపరచడం అనే కాన్సెప్ట్‌లో ఇచ్చారు ఈ బిట్. నెక్స్ట్ భారతరత్న, రామన్ మెగసేస అవార్డు ఇవి గూడా జ జతపరచమని జతపరచడం గాదండి. సరి అయిన ఆప్షన్ ఏంటి సెలెక్ట్ జేయండి. ఏబీసీ అట్లా ఇచ్చారు. ఇది భారతరత్ననేమో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికైతే ఇవ్వడం అయితే జరిగింది. రామన్ మెగసేస అవార్డు గూడా ఆశా భోంస్లే గురించే అని ఇచ్చారు. ఇంకా మిగతా ఇద్దరి పేర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మన కంటి నుండి కారే కన్నీటిని తుడవడమే నా అంతిమ లక్ష్యం అని జెప్పేసి అన్నది ఎవరని గూడా ఒక నినాదం ఇది జీకేలో అయితే ఇచ్చారు. జవహర్లాల్ నెహ్రూ అని అంటారు. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అనేది అహ్మదాబాద్.
పత్రికలిచ్చారండి. కొన్ని ఆంధ్ర పత్రిక, ప్లస్ సం సంవేదన పత్రిక, ఇంకొకటి ది హిందూ పత్రిక ఇట్లాగ ఇచ్చి గాంధీ, రాజా రామ్మోహన్ రాయ్, ప్లస్ ఆయన ఆంధ్ర పత్రిక కృష్ణారావు ఇట్లా ఇచ్చి జతపరచమని ఇచ్చారు పత్రికల్లో. అది ఏబీ సరి అయినదా అని అవ్వడమైతే జరిగింది. పత్రికలు అవైతే ఇచ్చారండి. మన దేశంలోని మక్తాబ్ అనే ఎలిమెంటరీ పాఠశాలలు ఎవరు ఏర్పాటు చేశారు? ఇవి పిఐ నుంచొచ్చింది. ఎవరంటే మహమ్మద్ గోరి అయితే ఏర్పాటు చేశారని అయితే ఇచ్చారు. మామూలుగా అయితే ఈ ఈ బిట్ అయితే అసలు మనం ఇట్లా ఇస్తారని మనం ఎక్స్‌పెక్ట్ అయితే చేయలేము. కానీ మహమ్మద్ ఎవరు ఏర్పాటు చేశారనేది అయితే ఇచ్చారు. 1986 జాతీయ విద్యా విధానం యొక్క లక్ష్యము అంటే విద్యా విధానము ఏమేమి తీసుకొచ్చింది అనేది అనిత విద్య, ఆహ్, ప్లస్ ఇంకా అట్లా కొన్ని ఇచ్చారు. 3 ఇచ్చి దీంట్లో సరైనవి ఏంటి అనైతే ఏబీసీడీ, బీసీ, బీడీ ఇట్లా అయితే ఇవ్వడం అయితే జరిగింది. 2005 గురించైతే ఒక బిట్ అయితే ఇచ్చారండి. ఎవరి సిఫారసు ప్రకారం పాఠ్య పుస్తకాలు తయారు చేస్తున్నారు అనైతే ఇవ్వడం అయితే జరిగింది. అయితే మనకు 2005, 2009, ఇంకోటి 2011 ఉంది కదండీ! ఇవన్నీ అయితే ఇచ్చారు. వీటిలలో ఏది సరి అయినదని క్వెషన్ అయితే అడిగారు. బాలల హక్కుల నిబంధన 26 ఏం సూచిస్తుందని ఇచ్చారు. ప్రతి వ్యక్తి చదువుకునే హక్కు ఉండాలి అనే దాని గురించైతే ఇచ్చారు. ప్లస్ ఇంకొక బిట్ గూడా ఇచ్చిండ్రు. జీవించే హక్కు, ఆహ్, ఇంకా రక్షణ పొందే హక్కు ఏంటి అని అట్లా 4 ఆప్షన్‌లిచ్చి దానికైతే ఆన్సర్ హక్కుల నుంచి కూడా 2 బిట్లయితే మనకొచ్చాయి. నిర్మాణాత్మక మూల్యాంకనం నుంచయితే మనకు 4 బిట్లు వచ్చినాయండి. అది సైకాలజీలో ప్లస్ మెథడాలజీలో కలిపి మనకి 4 బిట్లు నిర్మాణాత్మక మూల్యాంకనము, లోపముద్రణ మూల్యాంకనము ఇవి రెండిటికి కలిపి ప్లస్ పర్సెంటేజ్ ఎంతిస్తున్నారు నిర్మాణాత్మక మూల్యాంకనము మన ఆంధ్రప్రదేశ్‌లో అని అడిగారు. దీనికైతే 4 బిట్లయితే వచ్చినాయండి నిర్మాణాత్మక మూల్యాంకనం. ఈ జ్ఞానాత్మక రంగం, మానసిక చలనాత్మక రంగం ఇట్లా సైకాలజీలో వచ్చే బిట్లు మెథడాలజీలో గూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. నిర్వచనాలైతే ఒకటైతే వచ్చినాయండి. నిర్వచనం ఒకటైతే వచ్చింది. క్రీడా పద్ధతి. ఈ క్రీడా పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అహం, చిత్తు, రక్షణ తంత్రము, ఈగో వీటిని ఆదర్శ సిద్ధాంతమా, ప్రవర్తనవాదమా, ఇట్లా ఇచ్చిండు. వీటికి జతపరచములాగా ఇచ్చారు. దీంట్లో ఏది కరెక్ట్, ఏది సరి అయినది అనేది ఇచ్చాడు. ఉపగమ, పరిహార, ఉపగమ, పరిహార అని కొన్ని ఇది గూడా జతపరచం కిందనే ఇచ్చారండి ఈ బిట్ గూడా. అభిరుచి, నైపుణ్యాలను కొలిచే పరికరాలు మనం మిన్నోసోటా అవి ఉన్నాయి గదా! వాటి గురించైతే ఇచ్చారు ఈ బిట్‌కి. ఈ వైకల్యం ఏర్పడడానికి కారణాలేంటి? మనకి మానసిక వైకల్యము ఏర్పడడానికి కారణాలేంటనేది ఇచ్చారు. అవి ఏ ఏ కారణాలు? నాడీ వ్యవస్థలో మార్పా? శారీరక వైకల్యమా? ఇంకొకటి మన వ్యవస్థలో అవ్యవస్థీకృతంగా ఉండడమా అనైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇవి ఏబీ కరెక్టా? అనేది గూడా అన్నీ మాక్సిమం బిట్లన్నీ ఏ, బి కరెక్టా? బి, సి, డి కరెక్టా? ఏబీ అలా అన్నీ ఇచ్చారండి. చాలా టైమ్ టేకింగ్ తీసుకునే బిట్స్ అన్నీ మన కంటెంట్‌లో అలానే ఇచ్చాడు. మెథడాలజీలో అలానే ఇచ్చాడు. బిట్లు ఎక్కువ జీకేలో గూడా అలానే ఇచ్చాడు. విన్నసోటా ప్రణాళిక సృజనాత్మక సంబంధించి ఇవి గూడా జతపరచడంనైతే ఇచ్చాడు. సహజ సామర్థ్యాలు ఇది గూడా ఇవి విన్నసోటాది సహజ సామర్థ్యాలు, అభిరుచి ఇవన్నీ గూడా జతపరచడం కిందకే ఇచ్చాడు. సమస్య పరిష్కార పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు అనేది గూడా ఇచ్చారు. హస్తలాఘవం, అనుకరణ అంటే ఇప్పుడు మనకి ఇది మెథడాలజీలో ఇచ్చిండండి. హస్తలాఘవానికి ఏం చేస్తారు? అనుకరణకి ఏంటి అని ఇది గూడా జతపరచం కిందైతే ఇచ్చాడు. పొదుపు పద్ధతి అని దేనినంటారు అని ఇచ్చారు. పునరభ్యసనాన్ని పొదుపు పద్ధతి అని అంటారు. నిర్మాణాత్మక మూల్యాంకనము, భారత్వం ఎంత అనేదైతే ఇచ్చాడు చూడండి. పత్రికల జాబితా గూడా అడిగాడు. వార్తాపత్రికలు ఏ జాబితాలోకొస్తాయనైతే అడిగాడు. ఇవి ఉమ్మడి జాబితాలోకొస్తాయి. ఎప్పుడు భారతదేశ జనాభా 100,00,00,000 దాటింది? జనాభా నుంచి 4 బిట్లయితే వచ్చాయండి. 2011 నాటికి
ఇంత వచ్చింది. ప్లస్ ఇంకొకటి కూడా 1-6 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలు ఎంత పర్సెంటేజ్ ఉన్నారని బిట్ కూడా పర్సెంటేజ్ కూడా ఒకటిచ్చి అడగడం అయితే జరిగింది. ప్లస్ 2025 టైమ్ మ్యాగజైన్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ఎవరని అయితే ఇచ్చారు. పూర్ణిమాదేవి. 2019 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఎంత అని ఇచ్చారు. రాజశేఖర్ చరిత్రను ఎవరు రచించారు? మారద వెంకయ్య అని అనుకుంటున్నానండి. జర్మనీ ఆర్థిక పుణ్య నిర్మాణంలోని హిట్లర్ ఎవరికి అప్పగిచ్చారు? అర్మాన్ షార్ట్ అంట. 1912లోని తొలి ఫ్లైట్ ఏ రూట్‌లో నడిచింది? మనకి కరాచీ టు ఢిల్లీనా? కరాచీ టు అహ్మదాబాదు, అహ్మదాబాద్ టు నైనిటాల్ అట్లా ఇచ్చిండు కొన్ని ఆప్షన్స్. 1997 ఎన్‌సీఈఆర్‌టీ ఉపాధ్యాయ వృత్తి నియమావళి అంశాలు ఎన్ని అనేది ఇచ్చారు. ప్లస్ అవ్యవస్థీకృత దత్తాంశం మధ్య గల సూత్రం ఏంటి? ఇది మధ్యగత సూత్రం అయితే అడిగాడు. ఇంకొక బిట్ ఏంటంటే థర్డ్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, ఎయిత్ క్లాస్ తరగతులకు మాత్రమే వార్షిక పరీక్షలు నిర్వహించాలి అని చెప్పిన కమిషన్ అంటే ఏంటి అని ఇచ్చాడు. విషయ యోజనానికి కారణమైన వ్యక్తిగత కారకం ఏమిటి అనేది ఇచ్చాడు. శారీరకమా, ఇంకా సమాజానికి సంబంధించిన సమవయస్కుల ఇలా అయితే ఇచ్చాడు. ద్వికారక సిద్ధాంతము, ఫేమ్ ఆఫ్ మైండ్, బహుళ ప్రజ్ఞను దేనితో కొలుస్తారు? ఇలా ఇవైతే ఇచ్చారు. ద్వికారక సిద్ధాంతం, బహుళకారక సిద్ధాంతాలు, మ్యాచింగ్ ఏది సరి అయినది అనేది ఇచ్చాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు అనే ప్రశ్నలు ఉన్నాయి కదండి. సమాధానము ఇది ఏ రంగానికి చెందింది? జ్ఞానాత్మక రంగమా, భావావేశ రంగమా అనేది ఇచ్చారు. సాంఘిక శాస్త్రంలో అయితే నిర్వచనాలు అది కూడా మ్యాచింగే ఇచ్చిండండి. ఒక నిర్వచనం ఇచ్చిండు, ఇంకొకటేమో మ్యాచింగ్ ఇచ్చారు. మనకి పటాలు ఎట్లా అంటే నదులని ఏ విధంగా గుర్తిస్తారు? ఏ పటాల రూపంలో గుర్తిస్తారు? పటాల 2 బిట్లయితే వచ్చినాయి పటాల గురించి. గేయాలు, కవులు. జయ జయ హే భారతి అనేది ఎవరు రచించారు? ప్లస్ తేనెల తేటల అనేది ఇవి కూడా జతపరచము. ఈ గేయాలు, కవులు నలుగురు కవులనిచ్చి 4 గేయాలు ఇచ్చి జతపరచమని చెప్పైతే వీటిలలో ఏది సరి కానిది ఒకటి ఆప్షన్ తీయండి అని చెప్పేసి ఇచ్చిండు. 3 సరి అయినవి ఉన్నాయి. ఒకటి సరి కానిదైతే ఉంది ఇక్కడ. ఇన్‌స్పైర్ అనేది స్కాలర్‌షిప్ గురించైతే ఒకటి ఎవరికిస్తారు స్కాలర్‌షిప్ అనేదైతే అడిగారు. ఇంకా చాలా బిట్లయితే ఉన్నాయండి. అవన్నీ ఓవరాల్‌గా అయితే మన టెక్స్ట్ బుక్‌లోవి కొన్ని ఇచ్చారు. ఎక్కువ 9థ్, 10థ్ బిట్స్ అయితే ఇచ్చిండ్రు. నీరు అని ఎవరినంటారు అనేది ఇచ్చారు. ఇంకా సోషల్‌లో అర్థశాస్త్రానికి సంబంధించినవి కొన్ని సప్లై, డిమాండ్ గురించైతే ఒక బిట్ అయితే వచ్చింది. ఇంకోటి సూక్ష్మ అర్థశాస్త్రం గురించైతే ఒక బిట్ అయితే వచ్చింది ఎకనామిక్స్‌లో. ఇంకా మనకి పౌరశాస్త్రంలో హిస్టరీ నుంచి అయితే తక్కువ బిట్లు అయితే వచ్చినాయండి. మన పౌరశాస్త్రంలో అయితే ఎక్కువ కొన్ని వచ్చినాయి. జాగ్రఫీ నుంచి కూడా అయితే కొన్ని అయితే వచ్చినాయి. ఏ బిట్ అయినా చూడండి అన్నీ ఏబీలు సరైనవి, సరికానివి. ఇట్లా చాలా టైమ్ టేకింగ్ బిట్స్ అయితే ఇచ్చారు. మనకైతే ఆప్షన్స్ కూడా మనకి 4 ఆప్షన్‌లో మనకి 3 తెలిస్తేనే థర్డ్ స్టెప్ అయితే 3 తెలిసినా మళ్ళీ 4 తెలిస్తేనే ఆన్సర్ పెట్టే బిట్స్ అయితే చాలా ఉన్నాయండి అవి. ఏ, బి, సి అనేటి మ్యాచింగ్స్ అన్నీ చాలా టఫే ఇచ్చాడు. మనమైతే 2 తెలిస్తే అన్న ఆన్సర్ అయినా చేయొచ్చు మ్యాచింగ్‌కి. అలా లేదు. అన్నీ తెలిస్తేనే ఆన్సర్ పెట్టేటట్టే ఉంది. ఓవరాల్‌గా చూస్తే టఫే ఉంది. ఇంతకుముందు ఉన్న ఇప్పటివరకు జరిగిన పేపర్‌లతో పోలిస్తే మటుకు ఇప్పుడు కొంచెం టఫే అండి ఇది. నేనైతే చెప్తున్నాను గదా! ఇంకా బాగా చదవాల్సి అయితే ఉంటది. ఇంతకుముందు వరకైతే కొంచెం ఈజీగా ఇచ్చారు పేపర్ గానీ, ఇప్పటి నుంచి కొంచెము టఫే ఇస్తున్నాడు. నిన్న జరిగిన హెచ్‌జిటి పేపర్ గూడా హార్డే ఉంది. ఇప్పుడు జరిగిన పేపర్ గూడా హార్డే ఉంది. ఇంకోటైతే నేను 13వ తారీఖు హెచ్‌జిటి వాళ్ళు రాశారు గదండీ! ఆ పేపర్ అయితే కొన్నైతే నోట్ చేసుకున్నాను. మీకు ఇవి కూడా చదువుకోండి ఏవేవి వస్తున్నాయనేదైతే తెలుస్తది గదా! అనే ఉద్దేశంతోటి ఇది కూడా నేనైతే పెడుతున్నాను. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే వీడియో అయితే కొంచెం అందరికైతే యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్ గదండీ! ముందుకైతే వెళ్తూ ఉంటది. ఏకారక, ద్వికారక సిద్ధాంతాలు, శాస్త్రవేత్తల పేర్లు జతపరచమనైతే ఇచ్చారు. ఉపాధ్యాయ వైఖరి గురించి బోధన కంటే బోధనా పద్ధతులు ముఖ్యం అన్నది ఎవరంటే బ్రోనరు.
భాషాగ్రహణ సిద్ధాంతం చామ్స్కీ, 30 రోజుల్లో విస్మృతి శాతం ఎంత? ఈ స్మృతి లెసన్ నుంచయితే ఒక బిట్ అయితే వస్తుందండి. అభ్యాసం నుంచయితే ప్రతి చాప్టర్ నుంచయితే బిట్స్ వస్తున్నాయి. ఈ చాప్టర్ వదిలిపెట్టాలి అని లేదు. ప్రతి చాప్టర్ నుంచి వస్తున్నాయి. అందుకనే మీరు అన్ని చాప్టర్‌లయితే కంపల్సరీగా అయితే చదవాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఈ బిట్ ఇస్తారా అని అనుకోకుండా అంత సూక్ష్మంగా ఇస్తున్నాడు. ఇప్పుడు అహము, అభిరుచి, అహం కేంద్రీకృతము దాని గురించి కూడా ఇచ్చాడండి. అహం కేంద్రీకృతం భావన గురించి ఇచ్చాడు. ఒక బిట్టు దాంట్లో ఆదర్శ సిద్ధాంతాన్ని గురించి, వాస్తవిక సూత్రం ప్రకారమా, ఆదర్శ సూత్రమా, ఇంకొకటి అలాగా మ్యాచింగ్స్ ఎక్కువ ఇస్తున్నాడండి. విద్యా లక్ష్యాలు, భావనలు, అభ్యసనం, అవరోహణ వక్రరేఖ పురోగమన శ్రేణి, త్రిధ్రువ ప్రక్రియలో 3వ భాగము, కమిటీలు, ఇయర్స్ మ్యాచింగ్, బోధనోపకరణాల తయారీకి శిక్షణ ఇచ్చే సంస్థలేంటి, విద్యార్థి శారీరక, మానసిక వివరాలను ఎందులో పొందుపరుస్తారు. ఈరోజు రికార్డులు, రిజిస్టర్ల నుంచయితే ఒక్క బిట్ కూడా రాలేదండి. ఉపాధ్యాయుల లక్షణాలు, ఆర్‌టి 2001 ఈశ్వరీభాయ్ పటేల్ కమిషన్ ఒక నిర్వచనం. నిర్వచనాలైతే కంపల్సరీగా అయితే ఒక బిట్ అయితే వస్తుంది. ఆర్‌టి 2009, 2005లో నుంచయితే బిట్లయితే కంపల్సరీగా ప్రతి దాంట్లో అయితే వస్తున్నాయి. మీరు అందుకనే మీరు ప్రతీది అయితే క్షుణ్ణంగా చాలా డెప్త్‌గా అయితే చదవాలండి. ఇప్పుడు రాయబోయే వాళ్ళు మాత్రము మీరు చాలా డెప్త్‌గా అయితే చదవాలి. బిట్స్ అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఛానల్‌లో కొన్ని సైకాలజీ బిట్స్ ప్రీవియస్‌గా టెట్‌లో జరిగిన బిట్స్ అయితే నేను అప్‌లోడ్ చేశాను. తెలుగువి కూడా అప్‌లోడ్ అయితే చేశానండి. అది ప్లే లిస్ట్‌లో ఉంటాయి. ప్లే లిస్ట్‌లో చూడండి. నేను కూడా ఐకార్డ్‌లో కూడా ఆ ప్లే లిస్ట్ పెడతాను. మీరు ఐకార్డ్‌లో కూడా క్లిక్ చేసి అలాగైనా చూడండి. ఫస్ట్ సిలబస్ అయితే పెట్టుకోండి. సిలబస్‌లో ఏ టాపిక్స్ ఉన్నాయో అవే టాపిక్స్ నుంచి అయితే బిట్స్ అయితే వస్తున్నాయండి. అందుకని మీరు సిలబస్ కూడా ప్రతిదీ మీరు చదవండి. సిలబస్‌లో ఉన్నవే చదవండి. ఇప్పుడు టైం లేదు కాబట్టి రివిజన్ అయితే బాగా చేయండి. సిలబస్ కూడా మీకు కావాలంటే టీజీటీ, పీజీటీ, స్కూల్ అసిస్టెంట్, సోషల్ ఇవన్నీ తెలుగులో ట్రాన్స్‌లేషన్ చేసైతే పెట్టాను ఛానల్‌లో. అవి కూడా ఒకసారి ప్లే లిస్ట్‌లోకెళ్ళి అయితే మీరు చూడండి అన్నీ. చూసి బిట్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. ఓవరాల్‌గా అన్ అందరికైతే ఆల్ ద బెస్ట్ అండి. ఇంకొక విషయం ఇక్కడ మనకి ఈ ఫింక్షన్ ఇది సెంట్రల్ పథకాలు 4 ఇచ్చి వాటిని మ్యాచింగ్ చేయమన్నారండి. ఏ ఇయర్‌లో పెట్టారు? సర్వశిక్ష అభియాన్ ఎప్పుడు ప్రవేశపెట్టారు. ప్లస్ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎప్పుడు? పట్టణ ఉపాధి హామీ పథకం ఎప్పుడు? అనేది అవి 4 ఇచ్చి మ్యాచింగ్ చేయమని చెప్పారు. ఇంకా గుర్తు వస్తున్నాయిలే గానండి. ఇప్పటివరకైతే నాకు గుర్తున్నవైతే ఇవి. ఇంకా గుర్తు వస్తే గిన మిగతా అయితే చేసి మళ్ళీ వీడియో అయితే పెడతాను. ఇప్పటి వరకు రాసే వాళ్ళందరికైతే ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ అయితే చేయండి. లైక్ అయితే చేయండి. మళ్ళీ నాకు బిట్స్ ఏమన్నా మా ఫ్రెండ్స్ రాసినవేమన్నా పంపిస్తే కూడా నేనైతే ఖచ్చితంగా అయితే అప్‌లోడ్ అయితే చేస్తానండి. ఓకే. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. రాసే వాళ్ళందరికి సెంటర్స్ అయితే చేంజ్ అయినాయండి. చాలా మందికి సెంటర్స్ అయితే చేంజ్ అయ్యాయి. మీరు ఒకసారి మళ్ళీ హాల్ టికెట్‌నయితే మీరెళ్ళే ముందే అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకొనైతే వెళ్ళండి. ఎందుకంటే మేము ఈరోజు ఎగ్జామ్ రాయనీకెళ్ళినప్పుడు చాలామంది సెంటర్స్ ఆహ్, వాళ్ళు చూసుకోకుండా పాత హాల్ టికెటే తెచ్చుకున్నారు. మళ్ళీ వాళ్ళనైతే కిందకి పంపించేసి మళ్ళీ తెచ్చుకోండనైతే చెప్పారు. అప్పటికే వాళ్ళకి టైం అయిపోయింది. మళ్ళీ ఇక్కడ కాబట్టి సరిపోయింది. ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్‌లో లేకపోయి మళ్ళీ మనకి ఆంధ్ర డిస్ట్రిక్ట్‌లో ఏసిండ్రనుకో అప్పుడు చాలా ఇబ్బందయితది. అక్కడి నుంచి హైదరాబాద్ రావడము, హైదరాబాద్ నుంచి వేరే ఎక్కడికి పోవాలన్నా ఇబ్బందయితది. అందుకనే మీరు వెళ్ళే ముందు రోజు ఒకసారయితే చెక్ చేసుకోండి. మీ ఐడీ క్లిక్ చేసి క్యాండిడేట్ ఐడీకెళ్ళి లాగిన్ అవి మీరు హాల్ టికెట్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకున్నారో అలానే సెల్లులో అయితే డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకొని అదే సెంటర్ ఉందా లేదా అని చూసుకోండి. తర్వాత నెక్స్ట్ మీరు వేరేది అదే ఉంటే పర్వాలేదు. లేకపోతే జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. ముందు రోజు అన్నీ చూసైతే పెట్టుకోండి. ఇంకొక విషయము 2021 మనకి యోగా డే ఉంది గాబట్టి, మనకు ఆ 2 రోజులు జరిగే ఎగ్జామ్స్‌ని మళ్ళీ ఫస్ట్ ఫస్ట్‌కి రేపు ఆగస్ట్ 1, 2కైతే పోస్ట్‌పోన్ అయితే జేయడం అయితే జరిగింది. ఇవి 2 రోజులు హెచ్‌జిటికైతే జరుగుతాయంట. ఆ 2 రోజులు ఇప్పుడు 2021లో ఉన్న వాళ్ళు ఎగ్జాము
ఫస్ట్‌కి, సెకండ్‌కి అయితే చేస్తారు. వీళ్ళ హాల్ టికెట్లు గూడా మనకి 25థ్ రోజు వెబ్‌సైట్‌లో పెడతారంటండి. మీరు అప్పటి వరకైతే వెయిట్ చేయండి. టెన్షన్ అయితే పడకండి. 25థ్ రోజు మీకు పెడతారంట వెబ్‌సైట్‌లో. చూసుకొని మీరు ఫస్ట్‌కి ఎవ్వరైనా సరే ఇప్పుడు ఒకసారైతే రేపు ఎగ్జామ్ ఉందంటే ముందు రోజు మీరు చెక్ జేసుకోండి. ప్రతి ఒక్కళ్ళకైతే మెసేజ్‌లయితే పంపిస్తున్నారు చేంజ్ అయిన వాళ్ళకి. ఆ మెసేజ్ చూసుకొని మీరు హాల్ టికెట్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండండి. ఇది ఒకటి నేను చెప్దామనుకున్నాను. ఆల్రెడీ నేను వీడియో గూడా అయితే నేను అప్‌లోడ్ అయితే చేసి పెట్టానండి. నేను 3 డేస్ బ్యాకే నాకు మెసేజ్ వచ్చినప్పుడే నేను పెట్టాను. మీకెవరికైనా అట్లా చేంజ్ అయ్యుంటే గిన కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మీకు ఎక్కడ పడింది అనేది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.